మీకును నాకును అడ్డుగా మీ పాపం నిలబడుతుంది. యువర్ సిన్ ఇస్ కమింగ్ బిట్వీన్ యూ అండ్ మీ. నీ పాపమే అడ్డుగా వస్తుంది. దేవుని అర్పణని అంగీకరించలేకపోవడానికి కారణం ఏంటిదంటే నీ పాపము, నీ అవినీతి, నీ అవిధేయత, నీ తిరుగుబాటుతనం కదా దేవుని దగ్గరికి నీ అర్పణ వెళ్ళకుండా ఆపివేస్తుంది. ఇఫ్ thou dost well, నువ్వు సరిగా చేస్తే దేవుడు నిన్ను అంగీకరించబోతున్నాడు. నువ్వు దేవుని దృష్టిలో సరిగా చేయడం లేదు, నీ ఆలోచన సరిగా లేదు, నీ తలంపులు సరిగా లేవు, నీలో కపటం పెట్టుకున్నావు, నీలో దోషాన్ని పెట్టుకున్నావు, నీలో పాపాన్ని పెట్టుకుని ఈరోజు నేను దేవునికి అది చేయాలి ఇది చేయాలని ఈరోజు పరిగెత్తుకుంటూ నువ్వు ముందుకు వెళ్తున్నావు. కానీ God is rejecting you. బిలాము నడిచిన వక్ర మార్గంలో నడిచి ఈరోజు నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు కూడా ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు చెల్లిస్తున్నాను. ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఈరోజు కూడా కొత్తగా జాయిన్ అయిన ఈ ఆన్లైన్ ప్రేయర్లో ఐ ఇన్వైట్ యూ, మిమ్మల్ని ప్రత్యేకంగా నేను ఆహ్వానిస్తున్నాను. మరి దేవుడు ఈరోజు కూడా మీతో మాట్లాడాలని నేను ఎంతగానో వేడుకొనుచున్నాను. అవును ప్రియ సహోదరుడా సహోదర, ఈరోజు దేవుని వాక్యమే మనని బ్రతికింప చేస్తుంది. ఈ వాక్యం మనను ఆదరిస్తుంది. ఎన్నోసార్లు మన శ్రమలో, మన కష్టంలో, మన దుఃఖంలో, మన వేదనలో, కొన్నిసార్లు మనం నిర్ణయాలు తీసుకునే సమయాల్లో, మనం అర్థం కాని పరిస్థితుల్లో కదా దేవుని వాక్యము మనల్ని నడిపిస్తుంది. అందుగురించే దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు అది వెలుగై ఉన్నది కదా. వెన్ యూ వాంట్ టు నో ద వే, మార్గం ఏదో తెలుసుకోవాలి, ఏది దేవుని చిత్తమో, ఎందులో నేను నడవాలి అని అనేక సార్లు సతమతలాడిపోయే సమయంలో ఈ వాక్యమే నీ పాదములకు దీపంగా ఉంటుంది, నీ త్రోవకు వెలుగుగా ఉండి నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తుంది. అందుకొరకే ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు ఈ వాక్యాన్ని బహు జాగ్రత్తగా మనం విని ఈరోజు దేవా నాతో మాట్లాడు, ఈ వాక్యం విన్నది నా హృదయంలో నువ్వు ఫలింపచేయని నువ్వు దేవుణ్ణి అడిగినట్టయితే తప్పక దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఈ దినము వాక్య ధ్యాన నిమిత్తము యూదా గ్రంథము, ప్రకటనకు ముందుగా ఉంటుంది, యూదా గ్రంథము మొదటి అధ్యాయము, యూదా గ్రంథం మొదటి అధ్యాయము 11 నుంచి 13 వరకు చదువుకున్నాం. విల్ రీడ్ ఫ్రమ్ జూడ్ చాప్టర్ 1 బిఫోర్ రెవల్యూషన్, జూడ్ చాప్టర్ 1 వర్స్ 11 to 13. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టి తిరస్కారము చేసి నశించిరి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం యేసయ్యా, ఈరోజు కూడా ఈ వాక్యం చేత నాతో మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవా, ఇదిగో నిన్ను ఆహ్వానిస్తున్నాము. యు కమ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ us. ఈరోజు నాతో మాతో మీరు మాట్లాడండి. మా హృదయాల్ని రంజింపచేసి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ దేవుని వాక్యం చక్కగా మనతో మాట్లాడుతుంది. ఏమంటాడు మళ్ళీ చదువుకుందాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి. ఈరోజు అంటున్నాడు ఎవరికి శ్రమ అంటే అయ్యో వారికి శ్రమ అంటున్నాడు దేవుని వాక్యం. ఎవరికంటే కయ్యూను మార్గము నడిచిన వారికి ఏం రాబోతుందంట? శ్రమ రాబోతుందంట. అవును ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు వాక్యం ఈరోజు మనతో అదే సెలవిస్తుంది. ఏమంటుందంటే అనేక సార్లు కయ్యూను ఒక మార్గంలో మనం వెళ్ళిపోతున్నాం, కయ్యను నడిచిన త్రోవలో మనం వెళ్ళిపోతున్నాం. అలా నడిచిన మీకు శ్రమ అని వాక్యం ఈరోజు ఖచ్చితంగా మనతోటి సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆదాం అవ్వలకి మొట్టమొదటిగా పుట్టిన సంతానము కయ్యేను.
కదా. మొదటి జ్యేష్ఠపుత్రుడు దేవుని వలన ఆశీర్వదించబడిన వ్యక్తి, కానీ తన వెళ్ళిన మార్గము సరి అయిన మార్గము కాదు. అతడు ఎన్నుకున్న మార్గము సరి అయినది కాదు. అతడు చేసిన క్రియలు సరి అయినవి కాదు. ఈరోజు కయ్యను దేవుని వలన శపించబడిన వ్యక్తి. హీ వాజ్ ఏ కర్స్డ్ మ్యాన్ బై గాడ్. దేవుని వలన శపించబడిన వ్యక్తి. ఈరోజు వాక్యం మనతోటి సెలవిస్తున్నది ఏమంటుందంటే, అయ్యో వారికి శ్రమ, కయ్యను మార్గమున వెళ్ళిన వారికి శ్రమ అని ఈరోజు వాక్యం మనతోటి సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అవును ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు కూడా నువ్వు బహు జాగ్రత్త కలిగి నీ మార్గం ఎట్రీతిగా ఉన్నది. మనం కయ్యను గురించి ఆలోచన చేస్తే ఆది కాండంలో ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. ఆది కాండం 4వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుందాం. జెనెసిస్ చాప్టర్ 4 వర్స్ 3. కొంచెం కాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో ఆ తొలుచూరు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును తన అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ మనం చూస్తున్నాము, కయ్యను ఏబేలు ఇద్దరు దేవునికి అర్పణ తీసుకురావడానికి వచ్చారు. బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ కమ్ టు గివ్ ద ఆఫరింగ్ టు గాడ్. కానీ కయ్యనుని దేవుడు లక్ష్య పెట్టలేదు. ఏబేలు ఒక అర్పణని దేవుడు లక్ష్య పెట్టాడు. ఈరోజు ప్రియ సహోదరుడా, దేవుడు నీ అర్పణని లక్ష్య పెడుతున్నాడా? ఈరోజు ఈజ్ గాడ్ యాక్సెప్టింగ్ యువర్ ఆఫరింగ్? నీ ప్రార్థన అర్పణని కదా, నీ కృతజ్ఞత అర్పణను దేవుడు ఈరోజు అంగీకరిస్తున్నాడా? నువ్వు దేవుని సన్నిధిలో నేను కయ్యనులాగా ఏదో తెచ్చేసాను, ఫలాలు నా పొలం నుంచి తీసుకొచ్చానని నువ్వు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో నువ్వు పెట్టేస్తున్నావేమో, కానీ అయ్యో నేను గంటలు గంటలు ప్రార్థన చేసేస్తున్నాను, నేను సేవని జరిపించేస్తున్నాను, నేను దేవుని కొరకు నీతి కార్యాలు చేస్తున్నాను, ధర్మ కార్యాలను చేస్తున్నాను అనుకుంటున్నావే, కానీ ఈరోజు దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడా? ఈజ్ గాడ్ యాక్సెప్టింగ్ యూ? ఆలోచన చేయి. ఒకవేళ కయ్యూను మార్గంలో నువ్వు వెళ్ళినా కానీ నీకు కూడా అదే గతి రాబోతుంది, నీకు కూడా శ్రమ అని వాక్యం ఈరోజు ఖచ్చితంగా మనతోటి సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అవును ప్రియ సహోదరుడా సహోదరి, కయ్యనంట ఆ దేవుని సన్నిధిలో అర్పించిన అర్పణని దేవుడు అంగీకరించలేకపోయాడు. గాడ్ కుడ్ నాట్ రిసీవ్ ఇట్. దేవుడు అంగీకరించలేకపోయాడు. చూడండి, ఆ వాక్యాన్ని అలాగే పెట్టుకుందాము. హెబ్రీలు 11వ అధ్యాయం 4వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 4. హెబ్రీలు 4వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా తనలో ఎవడును మనలో ఎవడును పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించినట్లు జాగ్రత్తగా పడుదుము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై హెబ్రీ 11:4. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి ఏబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఇక్కడ కయ్యను ఏబేలు ఇద్దరు అక్కడ అర్పణ అర్పించారు, కానీ కయ్యను ఒక అర్పణ శ్రేష్టమైనదిగా కనపడుతుంది. ద ఆఫరింగ్ ఆఫ్ కైన్ వాజ్ బెటర్ దెన్ ద ఆఫరింగ్ ఆఫ్ ఏబెల్ వాజ్ బెటర్ దెన్ కయ్యన్.
కయ్యను కన్నా ఏబేలు యొక్క అర్పణ మరి శ్రేష్టంగా దేవుని దృష్టిలో కనపడుతున్నది. అందుకొరకే దేవుడు అంటాడు ఏబేలు నీతిమంతుడు అని అక్కడ సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అవును ప్రియ సహోదరుడా, ఈరోజు ఏబేలు దేవుని దృష్టిలో నీతిమంతుడు, దేవుని దృష్టిలో శ్రేష్టమైనది తీసుకొచ్చి దేవునికి అర్పించాడు. కనుకనే దేవుడు ఏబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. ఈరోజు నీవు కూడా దేవుని దృష్టిలో నీతిగా కనబడకుంటే, నీవు కూడా దేవుని దృష్టిలో కదా సరిగా నువ్వు కనపడనట్టయితే, దేవుని దృష్టిలో నీ యథార్థత సరిగా లేనట్టయితే దేవుడు నీ అర్పణని అంగీకరించలేకపోతున్నాడు. గాడ్ ఈజ్ నాట్ ఏబుల్ టు రిసీవ్ యువర్ ఆఫరింగ్. అవును ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మధ్యాహ్న వేళ సమయంలో దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీలో నీతి లేకుండగా, నీలో యథార్థత లేకుండగా, నీలో పవిత్రత లేకుండగా నువ్వు దేవుని సన్నిధిలో ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా దేవుని సన్నిధిలో నువ్వు గోచాడినా, ఎంత నువ్వు ఆరాధించినా కానీ గాడ్ ఈస్ గోయింగ్ టు రిజెక్ట్ యువర్ ఆఫరింగ్స్. దేవుడు నీ అర్పణని తృణీకరించబోతున్నాడు. కారణం ఏంటిదంటే నీలో నీతి లేనట్టయితే దేవుడు నిన్ను అంగీకరించలేడు. అవును ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మధ్యాహ్న వేళ సమయంలో దేవుడు నీ అంతరంగంలో పరిశుద్ధతని చూసేవాడు. పైకి పరిశుద్ధంగా కనపడవచ్చు, మనుషుల ముందు నువ్వు చాలా యథార్థంగా కనపడవచ్చు, మనుషుల ముందు నువ్వు చాలా నీతిగా నువ్వు కనపడవచ్చు, కానీ గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్ ద హార్ట్. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు నీ అంతరంగాన్ని చూసేవాడు. ఈరోజు నీ అంతరంగంలో పాపం పెట్టుకుని, నీ అంతరంగంలో దోపుడు నువ్వు పెట్టుకున్నావు, నీ అంతరంగంలో మోసాన్ని పెట్టుకున్నావు, నీ అంతరంగంలో అసూయ పెట్టుకున్నావు, నీ అంతరంగంలో పగని పెట్టుకున్నావు. ఇవన్నీ పెట్టుకుని నువ్వు దేవునికి అర్పణ అర్పించడానికి వస్తున్నావేమో, కానీ ఈరోజు దేవుడు నిన్ను అంగీకరించాడు. ప్రియ సహోదరుడా, గాడ్ ఈస్ నాట్ రిసీవింగ్ యువర్ ప్రేయర్స్, గాడ్ ఈస్ నాట్ రిసీవింగ్ యువర్ వర్షిప్. నీ ఆరాధనని ఇక్కడ దేవుడు అంగీకరించడం లేదు. నీ దహన బలులేంటి, నీ అర్పణలేంటి, నీ దశమ భాగం ఏంటి, ఏది కూడా దేవుడు అంగీకరించడం లేదు. యు నో వై? ఎందుకు తెలుసా? నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా నువ్వు కనపడటం లేదు. నువ్వు దేవుని దృష్టిలో యథార్థవంతుడుగా కనపడటం లేదు. ఏబేలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏబేలు నీతిమంతుడు అని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏబెల్ వాజ్ అ రైచియస్ మ్యాన్, నీతిమంతుడు కనుకనే దేవుడు ఏం చేశాడు? తన అర్పణని అంగీకరించాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు అదే అంటున్నాడు, రక్షింపనేరకయుండునట్లు నా హస్తము కురచ కాలేదు, విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదు, కానీ నీకును నాకును అడ్డుగా నీ పాపము నిలబడుతుంది. యువర్ సిన్ ఈస్ కమింగ్ బిట్వీన్ యూ అండ్ మీ. నీ పాపమే అడ్డుగా వస్తుంది. దేవుడు నీ అర్పణని అంగీకరించలేకడానికి కారణం ఏంటిదంటే నీ పాపము, నీ అవినీతి, నీ అవిధేయత, నీ తిరుగుబాటుతనం కదా దేవుని దగ్గరికి నీ అర్పణ వెళ్ళకుండా ఆపివేస్తుంది. ఈరోజు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పశ్చాత్తాపడి, నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో సరి చేసుకుని, ఈరోజు నీకు నీ దేవునికి మధ్యలో పాపం అనే గోడ ఏది నిలబడిందో దానికి నేను తొలగించినట్టయితే తప్పక దేవుడు నీ అర్పణని దేవుడు అంగీకరించబోతున్నాడు. తప్పక దేవుడు నీ ప్రార్థనని అంగీకరించబోతున్నాడు. అయ్యో, ఈరోజు కయ్యను మార్గమును వెళ్ళిన వారికి శ్రమ అనే వాక్యం ఈరోజు ఖచ్చితంగా మనతోటి సెలవిస్తుంది. ఈరోజు ఆ శాపము నుండి నువ్వు బయటికి రావాలి. ఈరోజు ఆ శ్రమ నుండి నువ్వు బయటికి రావాలి. ఈరోజు కయ్యను మార్గంలో నువ్వు వెళ్తున్నావేమో. మనం చూసినట్టయితే 10వ వచనం చూడండి, ఆది కాండము 4వ అధ్యాయం, జెనెసిస్ చాప్టర్ 4:10, 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు కదా. దేవుడు అంటాడు, కయ్యను ఏం చేసావు? కయ్యను, వాట్ డిడ్ యు డూ? ఏం చేశావు? నీ తమ్ముని రక్తము కదా నాకు మొరపెట్టుకుంటున్నది కదా. నీ తమ్ముని రక్తము నాకు మొరపెడుతుంది, నా అన్నయ్య నన్ను చంపేశాడని.
నాన్న నన్ను ద్వేషించాడని, నాన్న నన్ను అసూయపడ్డాడని, నాన్న నా మంచిని ఇష్టపడలేదు, నాన్న నేను బాగుపడడం ఇష్టం లేక ఈరోజు నన్ను ఏం చేశాడు? చంపివేశాడు. నీ తమ్ముని యొక్క రక్తము కదా, దానికి ద క్రై ఆఫ్ యువర్ బ్రదర్స్ బ్లడ్, అది నా సన్నిధికి చేరింది. అందుకొరకే ఏ నేలైతే నీ తమ్ముని రక్తము పీల్చుకున్నదో ఆ నేల నుంచి వచ్చిన నువ్వు శాపగ్రస్తుడు. యు ఆర్ ఏ కర్స్డ్ పర్సన్. నువ్వు శాపగ్రస్తుడు అని ఈరోజు వాక్యం మనతోటి సెలవిస్తున్నది. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు కయ్యను దేవుని దృష్టిలో శాపగ్రస్తుడుగా మారిపోయాడు. ఈరోజు నువ్వు కూడా అదే కయ్యను మార్గంలో వెళ్ళి, నీవు కూడా కయ్యను వెళ్ళిన స్థితిలో వెళ్ళినట్టయితే నీవు కూడా శాపగ్రస్తుడివి. చాలాసార్లు నువ్వు అనుకుంటున్నావు, నేనే ముందు వెళ్తాను, నేనే అందరికన్నా ఎక్కువగా ప్రార్థన చేస్తాను, నేనే ఎక్కువగా దశమ భాగం ఇస్తాను, నేనే అన్నిటిని నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ ఈరోజు కయ్యను కూడా అర్పణ తీసుకొచ్చాడు దేవుని సన్నిధికి. కానీ దేవుడు కయ్యని అంగీకరించలేదు. కారణము, దేవుడు అంటాడు, కయ్యను నీవు కూడా సరిగా చేస్తే నువ్వు అంగీకరింపబడేవాడివి కావా. ఈరోజు ప్రియ సహోదరుడా, ఇఫ్ దౌ డస్ట్ వెల్, నువ్వు సరిగా చేస్తే దేవుడు నిన్ను అంగీకరించబోతున్నాడు. నువ్వు దేవుని దృష్టిలో సరిగా చేయడం లేదు, నీ ఆలోచన సరిగా లేదు, నీ తలంపులు సరిగా లేవు, నీలో కపటం పెట్టుకున్నావు, నీలో దోషాన్ని పెట్టుకున్నావు, నీలో పాపాన్ని పెట్టుకుని ఈరోజు నేను దేవునికి అది చేయాలి ఇది చేయాలని ఈరోజు పరిగెత్తుకుంటూ నువ్వు ముందుకు వెళ్తున్నావు. కానీ గాడ్ ఈజ్ రిజెక్టింగ్ యూ. దేవుడు నిన్ను తోసివేస్తున్నాడు. కారణము, కయ్యను హృదయం అంతా పాపముతో నింపబడింది. కయ్యను మార్గం అంతా దేవుని దృష్టిలో చెడుగా కనపడినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 1 యోహాను 1 John chapter 3 verse 12. 1 యోహాను 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవంలోకి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు 1 యోహాను 3:12. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవునై ఉండెను కనుకనే కదా. ఎందుకు కయ్యను తన సహోదరుని చంపాడంటే అతని క్రియలు నీతిమంతంగా కనబడడం లేదంట. ఆ వాక్యం మళ్ళీ చదువుదాం, చూడండి. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. యు షుడ్ నాట్ బి లైక్ కయ్యన్. వాడు ఎవరి సంబంధి అయి ఉన్నాడంట? దుష్టుని సంబంధి, దేవుని సంబంధి కాదు. ఈరోజు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపాడు. ఈరోజు కదా వాక్యం యేసయ్య అంటున్నాడు, ఒకవేళ నీ సహోదరుని నువ్వు ద్వేషించినట్టయితే నువ్వు నరహంతకుడివే. ఇఫ్ యు హేట్ యువర్ బ్రదర్, నువ్వు నరహంతకుడివే. ఈరోజు నీ సహోదరుని ప్రేమించలేకపోతున్నావు, నీ సహోదరుని నీ వలె ప్రేమించలేకపోతున్నావు, నువ్వు ద్వేషిస్తున్నావు, నువ్వు అసహించుకుంటున్నావు. దేవుడు అంటాడు, నువ్వు నరహంతకుడివే, నువ్వు అపవాదికి చెందిన వాడవే. కయ్యను కూడా అపవాదికి చెందినవాడు కనుకనే తన సహోదరుని చంపివేశాడు, తన సహోదరుని నరహత్య చేశాడు, అనగా తన సహోదరుని ద్వేషించాడు. ఈరోజు ఏబేలు అర్పణ అంగీకరించబడింది కదా, నాది ఎందుకు అంగీకరించబడలేదని దేవుని సన్నిధిలో పరీక్షించుకోలేదు కయ్యను. ఎందుకు దేవుడు నన్ను అంగీకరించడం లేదని దేవుని సన్నిధిలో కదా తన్ను తాను తగ్గించుకోలేదు. కానీ తన సహోదరుని ఏం చేశాడు? ద్వేషించాడు. తన సహోదరుని దేవుడు అంగీకరించాడని ఆ సహోదరుని ద్వేషించి ఆ సహోదరుని చంపివేశాడు. అందు గురించి అక్కడ తర్వాత చదవండి, ఇంకేమంటాడు అక్కడ? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి కలవై ఉండెను కనుకనే
కనుకనే కదా తన క్రియలు ఎలా ఉన్నాయంట? నీతిగా ఉన్నాయి. తమ్ముడివి కయ్యని క్రియలు ఎలా ఉన్నాయంట? చెడ్డవి అయి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ క్రియలు ఎలా ఉన్నాయి ప్రియ సహోదరుడా, సహోదరి? ఈరోజు నీ క్రియలు చెడ్డవై ఉండి నువ్వు పాపాన్ని, భారాన్ని నీ హృదయంలో పెట్టుకుని దేవుని దగ్గరికి వస్తున్నావు, అర్పణను అర్పిస్తున్నావు, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నావు, నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా దేవుని సన్నిధిలో కనపడుతున్నావు, మనుషుల దృష్టిలో కనపడుతున్నావు, కానీ దేవుడు నిన్ను అంగీకరించడం లేదేమో. మేబీ గాడ్ ఈజ్ రిజెక్టింగ్ యూ. దేవుడు నిన్ను తోసి వేస్తున్నాడేమో. ఈ మధ్యాహ్న వేళ సమయంలో కయ్యను వెళ్ళిన మార్గంలో మీరు వెళ్ళకూడదు. అయ్యో కదా, మీకు శ్రమ. ఎవరైతే కయ్యను మార్గంలో వెళ్తున్నారో వారికి శ్రమ అని వాక్యం ఈరోజు మనతో ఖచ్చితంగా సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నిన్ను అంగీకరించినందుకు దేవుడు నిన్ను తోసివేశాడేమో, దేవుడు నీ చేయిని విడిచిపెట్టేశాడేమో, నువ్వు దేవుని యొక్క శాపం కింద ఉన్నావేమో. ఈరోజు పశ్చాత్తాపడు. దేవా, నేను ఎందుకు అంగీకరించబడటం లేదు? నాలో ఏ దోషం ఉంది నాయన? నాలో ఏ పాపం ఉందయ్యా? నాలో ఏది నీకు వ్యతిరేకంగా ఉన్నదయ్యా? ఈరోజు దేవుని సన్నిధిలో ఒకవేళ నువ్వు పరీక్షించుకుని, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకుని, దేవా నేను నీతిమంతుడను కాచాలను కదా. మరి ఒక సుంకరి, పరిసేయుడు ఇద్దరు వచ్చారు దేవాలయంకి. ఇద్దరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వచ్చాడు కదా. ఆ పరిసేయుడు అంటున్నాడు, ఇదిగో నేను వారానికి ఒకసారి ఉపవాసం చేస్తాను, నేను దశమ భాగం ఇస్తాను, నేను ఈ శుంకరిలాగా వంటి వాడని నేను కాను, నేను అన్నీ జరిగిస్తున్నాను, అన్నీ చేస్తున్నానని కదా తన స్వనీతి గురించి ఎక్కువగా మాట్లాడుకున్నాడు. కానీ ఆ సుంకరి ఏం చేశాడంట? తన గుండెల్ని కొట్టుకుంటూ అంటున్నాడు, దేవా, ఆకాశమందు నిన్ను చూడటానికి కూడా నాకు ధైర్యము సరిపోదయ్యా. లార్డ్, ఐ డేర్ నాట్ టు సీ యూ ఫాదర్. నిన్ను చూడలేనయ్యా, నేను ఒక బలహీనుడిని, నేను ఒక బలహీనరాల్ని. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ గాడ్. దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు కదా. ఈ సుంకరి అయితే అంటున్నాడు, ఇదిగో నేను అన్నిట్లో, పుదీనాలో కూడా దశమ భాగాన్ని నేను ఇస్తున్నాను, నేను అన్నిటిలో ఇస్తున్నాను కదా. నేను ఈ సుంకరి లాంటి వాడిని కాదు. హీస్ కంపేరింగ్ హిమ్. ఎప్పుడు ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకుంటున్నావు. ఐఎమ్ బెటర్ దాన్ హిమ్, ఐఎమ్ బెటర్ దెన్ హర్. ఆమె కన్నా నేను మంచిదాన్ని, ఆయన కన్నా నేను మంచివాడిని నన్ను అనుకుంటున్నావు. ప్రియ సహోదరుడా కదా, ఈరోజు నీకు నువ్వు దేవుని యొక్క నీతిలో ఈరోజు నువ్వు పరీక్షించుకున్నట్టయితే, దేవుని వెలుగులో నీ జీవితం ఎలా ఉందో నువ్వు తెలుసుకున్నట్టయితే కదా, ఆ సుంకరి వలె నీ గుండెల్ని కొట్టుకుంటావు. దేవా, నీ ముందు నేను నిలబడలేనయ్యా. నీ వెలుగు ముందు నా మచ్చలన్నీ కనపడుతున్నాయి, నా డాగులన్నీ కనపడుతున్నాయి, నాలో నా బలహీనతలన్నీ కనపడుతున్నాయి. ప్రభా, నేను నీతిమంతుడు ఎన్నడూ కాచాలనయ్యా. ఈరోజు నన్ను జ్ఞాపకము చేసుకో దేవా. నిన్ను చూడ్డానికి కూడా నాకు ధైర్యం సరిపోవడం లేదని ఆ సుంకరి వలె ఈరోజు నీవు కూడా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నీ బలహీనతలన్నీ ఒప్పుకొని, ఎవరిని ద్వేషిస్తున్నావు, ఎవరి మీద అసూయపడుతున్నావు, ఎవరి మీద నీ పగని తీర్చుకోవాలని ప్రయాసపడుతున్నావు, ఎవరిని మోసము చేస్తున్నావు, ఎవరిని ఈరోజు మాటలతో భ్రమపరుస్తున్నావు, ప్రియ సహోదరుడా, ఎక్కడ అబద్ధం ఆడుతున్నావు, ఎక్కడ తప్పుడు త్రోవలో వెళ్తున్నావు, ఈరోజు దేవుని సన్నిధిలో ఒప్పుకొని, దేవా నా క్రియలు చెడువయ్యా. కయ్యను చెడు క్రియలు కలిగి ఉన్నాడు కనుక అతడు తృణీకరించబడ్డాడు. హీ వాజ్ బీన్ ఎ రిజెక్టెడ్ మ్యాన్, హీ వాజ్ బీన్ ఎ కర్స్డ్ పర్సన్. అతడు శపించబడినట్టుగా మనం చూస్తున్నాం. ఈ మధ్యాహ్న వేళ సమయంలో దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా దేవుడు నిన్ను తోసివేశాడేమో, ఈరోజు నువ్వు కూడా దేవుని యొక్క శాపంలో మునిగిపోయి ఉన్నావేమో. ఈ మధ్యాహ్న వేళ సమయంలో అంటున్నాడు దేవుడు, అయ్యో వారికి శ్రమ, కయీను మార్గంలో వెళ్ళిన వారికి శ్రమ అని ఈరోజు వాక్యం మనతో సెలవిస్తున్నది. అవును ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుణ్ణి అడుగు, దేవా ఈరోజు నన్ను సరిచేయి. నేను కయీను మార్గము కాదు, కానీ
హేబేలు యొక్క మార్గంలో నడుస్తాను. నేను కూడా నీతిమంతుడను, నీతిమంతురాళ్ళని నా విషయంలో నువ్వు సాక్ష్యం చెప్పాలి దేవా. ఈరోజు నా క్రియలు నీతిగా ఉంటే నువ్వు నన్ను అంగీకరించబోతున్నావు. గాడ్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఇఫ్ యు ఆర్ రైచియస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు నువ్వు గంటలు గంటలు దేవుని సన్నిధిలో గడిపినా కానీ నీ క్రియలు నీతిగా కనబడినట్టయితే, నీ క్రియలు దేవునికి అంగీకృతంగా నువ్వు కనబడినట్టయితే దేవుడు నీ అర్పణని అంగీకరించడం లేదు. ఈరోజు పశ్చాత్తాపడి దేవా ఇదిగో నేను ఇక్కడ నీకు లోబడ్డం లేదు, అయ్యో దేవా ఇక్కడ నీ మాట వినలేదయ్యా, అవును దేవా ఇక్కడ నాలో పాపపు క్రియ ఉన్నదయ్యా, ఈరోజు నేను ఒప్పుకొనుచున్నాను. దేవుడు నీతో సూటిగా మాట్లాడినప్పుడు, నీ బ్రతుకు గురించి, నీ జీవితాన్ని గురించి దేవుడు హెచ్చరిక చేసినప్పుడు నువ్వు పశ్చాత్తాపడి వాటిని నువ్వు విడిచిపెట్టినట్టయితే దేవుని యొక్క కనికరాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. దేవుడు హేబేలు యొక్క అర్పణ వలె నిన్ను కూడా ఈరోజు దేవుడు అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుని దృష్టిలో అంగీకృతంగా ఉండాలని, నువ్వు దేవునికిచ్చే అర్పణని దేవుడు అంగీకరించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకొరకే ఈరోజు నీ జీవితాన్ని సరిచేసుకో, నీ బ్రతుకుని సరిచేసుకుని కయీను లాంటి మార్గంలో వెళ్ళకుండగా హేబేలు లాంటి మార్గంలో వెళ్ళడానికి ప్రయాసపడు. దేవుడు నిన్ను అంగీకరించాలని, దట్ గాడ్ షుడ్ యాక్సెప్ట్ యూ. దేవుడు నిన్ను అంగీకరించి ఇదిగో నిన్ను కూడా దేవుడు దీవించాలని, నిన్ను కూడా నీతిమంతుడని దేవుడు నీడల సాక్ష్యం చెప్పేలాగా ఒకవేళ నువ్వు దేవుని వైపు నువ్వు తిరిగినట్టయితే దేవుని యొక్క కనికరము ఈరోజు నువ్వు పొందుకోబోతున్నావు. మరొకసారి ఆ యూదా గ్రంథము జూడ్ చాప్టర్ 1 వర్స్ 11, యూదా మొదటి అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతగా వారు పరిగెత్తిరి. ఎవరికి శ్రమ అంట? మరి ఈ బహుమానము పొందుతుందని కదా. మళ్ళీ ఆ చదువుకుందాం ఆ మాటని, దానికి కొంచెం పైన చదువుకుందాం. బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతృతగా పరిగెత్తిరి. చాలండి. ఇక్కడ ఏమంటాడంటే ఏదో బహుమానము దొరుకుతుంది, దట్ ఐ విల్ రిసీవ్ సమ్ రివార్డ్ అని అనుకుని ఏం చేశారంట? బిలాము నడిచిన తప్పు త్రోవలో వారు నడిచిరి. ఈరోజు నువ్వు నడవకూడదు. ఎవరో నీకు బహుమానం ఇస్తారని, ఎవరో నీకు ఒక ప్రమోషన్ ఇస్తారని, ఎవరో నీకు డబ్బులు ఇస్తారని, ఎవరో నీకు ఫేవర్ చేస్తున్నారని ఈరోజు నువ్వేం చేస్తున్నావు? తప్పుడు మార్గంలో వెళ్తున్నావు. జాగ్రత్త. నిన్ను అనేక మంది మోసగించి తప్పుడు మార్గంలో నడిపించడానికి ప్రయాసపడుతున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, బిలాము నాకేదో బహుమానం దొరుకుతుందని తప్పుడు మార్గంలో వెళ్ళాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని శపించడానికి వెళ్ళిపోయాడు. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని ఒక కుమారుడై ఉన్నాడు. దేవుని ఒక ప్రవక్తగా ఉంటున్న బిలాము, ఇజ్రాయెల్ ప్రజల్ని దీవించవలసిన బిలాము ఒక బహుమానం నాకు దొరుకుతుందని ఏం చేశాడంట? ఆతురతో పరిగెత్తాడు. ఎందుకంటే ఇజ్రాయేలులను శపించడానికి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుడు నీకు బహుమానం ఇవ్వాలి, కానీ మనుషుల బహుమానం కొరకు పరిగెత్తుతున్నావు. నాకు ఒక మంచి పోస్ట్ వస్తుందని మోసం చేస్తున్నావు. నాకు ఒక మంచి స్థాయి వస్తుందని వక్ర మార్గంలో నువ్వు వెళ్ళిపోతున్నావు. ఈరోజు నేను పాస్ అవ్వాలని ఒక తప్పుడు మార్గాన్ని ఎన్నిక చేసుకుంటున్నావు. ఈరోజు నాకు ఉద్యోగం రావాలని లంచాలు ఇస్తున్నావు. జాగ్రత్త. ఇది దేవుని దృష్టిలో హేయకరమైనది. బిలాము లాంటి తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నావేమో. ఈరోజు ఒక వ్యక్తిని అణిచివేసి నేను పైకి రావాలని ప్రయాసపడుతున్నావేమో. ఇది దేవుని దృష్టిలో హేయకరము. దేవుడు నిన్ను అంగీకరించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, బిలాము నడిచిన వక్ర మార్గంలో నడిచి ఈరోజు నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావేమో. ఈ మధ్యాహ్న వేళ సమయంలో అయ్యో వారికి శ్రమ అని వాక్యం నీతో ఖచ్చితంగా సెలవిస్తుంది. నిజంగా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఏదో లాభం వస్తుందని, ఏదో నాకు మంచి జరుగుతుందని
తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నావా? ఈరోజు సిగ్గుపడవలసిన ఆ విషయంలో గర్వపడుతున్నావు. ఈరోజు తల వంచుకోవాల్సిన పరిస్థితిలో తల పైకెత్తి నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. నిజంగా ఈరోజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. దేవా, నేను బిలాము మార్గంలో ఏదో బహుమానం దొరుకుతుందని, ఎవరో నన్ను హానర్ చేస్తారని, ఎవరో నన్ను గణపరుస్తారని, ఎవరినో సంతోష పెట్టడానికి పరిగెత్తుతున్నావేమో, కానీ ఈరోజు నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు, నువ్వు శాపగ్రస్తురాలు అయిపోతావని నువ్వు గ్రహించలేకపోతున్నావు. అటువంటి వారికి శ్రమ అని వాక్యం ఈరోజు మనతోటి సెలవిస్తున్నది. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ మనం చూస్తే సంఖ్యాకాండం 22వ అధ్యాయము, బుక్ ఆఫ్ నంబర్స్, చాప్టర్ 22 verse 6, 6వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనములను శపించుము, వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమందుదునేమో, అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోది సొమ్మును చేతపట్టుకొని బిలాము నొద్దకి వచ్చారంట. ఇక్కడ బారాకు ఏం చేస్తున్నాడంటే, ఇజ్రాయేలులు మాకంటే బలవంతులు, వాళ్ళని నేను ఏమి చేయలేకపోతున్నాను, వారిని తరిమివేయలేకపోతున్నాను, నేను వారి ముందు నిలబడలేకపోతున్నాను. అయితే ఈరోజు బిలాము ఎవరిని ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం కలుగుతుంది, ఎవరిని శపిస్తే అది శాపం కలుగుతుంది. కనుక నేనేం చేస్తానంటే సోది సొమ్మునిచ్చి కొంతమంది పెద్దలను పంపించి బిలాము యొద్దకు పంపిస్తున్నాడు. ఏమంటాడంటే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ రివార్డ్, నీకు నేను బహుమానం ఇస్తాను, నువ్వు వెళ్ళి ఏం చేయి, ఇజ్రాయేలు ప్రజల్ని శపించు. ప్రియ సహోదరుడా, ఈరోజు నిన్ను తప్పు మార్గంలో నడిపించడానికి శత్రువు నిన్ను ప్రేరేపిస్తుంది, చెడు మార్గంలో వెళ్ళడానికి శత్రువు నిన్ను ప్రేరేపిస్తుంది. ఇదిగో చెడు క్రియలు జరిపించడానికి శత్రు నిన్ను ప్రేరేపిస్తుందేమో, జాగ్రత్త. ఒకవేళ బిలాము వలె ఆతృతతో బహుమానం కొరకు పరిగెత్తి చివరికి నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావేమో, చివరికి ఈరోజు నువ్వు నాశనం అయిపోతావేమో. ఈరోజు దేవుడు నీతోటి హెచ్చరిక చేస్తున్నాడు. దేవా, ఈరోజు నేను బిలాము మార్గంలో నేను వెళ్ళకూడదు, నేను బిలాము మార్గంలో నేను వెళ్ళకూడదు. బిలాము ఏం చేశాడంటే, సరే నేను దేవుణ్ణి అడిగి చెప్తానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు వెళ్ళి ఇజ్రాయేలు ప్రజల్ని శపించడానికి వీల్లేదన్నాడు కదా. అప్పుడు బిలాము అన్నాడు, అవునయ్యా, నేను వారిని శపించాను. అంతలో అక్కడ జరిగింది ఏంటంటే చూడండి, 12వ వచనం చూడండి, ఏమంటాడు, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారని బిలాముతో చెప్పాను. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళకూడదు, వారిని శపించొద్దు కదా. వారు ఆశీర్వదించబడిన జనాంగము, ఆశీర్వదించబడిన జనాంగము జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, లేదా నీ నాశనానికి నువ్వు వెళ్ళిపోబోతున్నావు. అభిషక్తులైన వారి జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ప్రియ సహోదరుడా కదా, నా నోరు ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తున్నావు, ఇష్టం వచ్చిన వారికి కీడు చేస్తున్నావేమో, ఇష్టం వచ్చినట్టుగా వారిని గద్దిస్తున్నావేమో. ఈరోజు దేవుడు అంటాడు, బహు జాగ్రత్త కలిగి ఉండు. ఇజ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడిన వారు, నువ్వు వారిని శపించడానికి వీల్లేదు. నువ్వు వారి గురించి యూ షుడ్ నాట్ స్పీక్ ఇల్ ఆఫ్ దెమ్, వారి గురించి నువ్వు చెడుగా మాట్లాడడానికి వీలు లేదు అని దేవుడు బిలాముతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. రెండోసారి బారాకు మరలా వేరే పెద్దల్ని పంపించాడు. ఈసారి మరింత ధనము, మరింత నీకు ఇస్తాను కదా. ద రివార్డ్ వాజ్ ఇంక్రీస్డ్, బహుమానం ఇంకా పెరిగింది. ఫస్ట్ మనం వద్దు అని అంటాం, తర్వాత ఏమంటారంటే, అయ్యా నీకు 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తాం అనే వరకు ఒక్కసారి ఆలోచిస్తాం.
కదా. ఇస్కరియోతు యూదానికి కూడా నీకు 10 వెండి నాణాలు ఇస్తామంటే నేను చేయనన్నాడు, 20 ఇస్తానంటే నేను చేయనన్నాడు, 30 అనే వరకు ఏమన్నాడంటే ఓకే 30 అంటే పెద్ద సొమ్ము కదా, నేను ఏం చేస్తాను, యేసయ్య నీకు అప్పచెప్పేస్తాను. ఈరోజు శత్రువు నీకు బహుమానం ఇచ్చి నిన్ను తప్పు త్రోవలోకి నడిపించడానికి ప్రయాసపడుతుంది. ఈ లోక బహుమానం కొరకు తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నావేమో, ఈ లోకంలో ఏదో లాభం కలుగుతుంది, ఈ లోకంలో ఏదో నాకు మంచి జరుగుతుందని, మేలు జరుగుతుందని తప్పుడు త్రోవలో వెళ్ళిపోతున్నావేమో. బిలాములాగా తప్పుడు త్రోవలో వెళ్ళి నువ్వు నాశనానికి వెళ్ళిపోతున్నావేమో. అయ్యో అటువంటి వారికి శ్రమ అని ఈరోజు వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. బిలామంట తన గాడిదని తీసుకుని ఆ పెద్దల్ని తీసుకుని వెళ్తున్నాడు బారాకు దగ్గరికి కదా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే తొందరపడి వెళ్తున్నాడు. వెళ్ళే సమయంలో గాడిద మీద వెళ్తున్నప్పుడు దేవుని దూత కత్తి దూచుకొని ఎదురుగుండగా నిలబడింది. బిలాము మనసంతా ఆ డబ్బు అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ గాడిదకి దేవుని యొక్క దూత కనపడి ఆ గాడిద ముందుకు వెళ్ళలేక ఆగిపోయింది. బిలాము ఏం చేస్తున్నాడంటే ఆ గాడిదని కొడుతున్నాడు కదా, ఒక్కసారి, రెండోసారి, మూడోసారి కొడుతున్నాడు. కానీ బిలాముకి అర్థం కావడం లేదు, నేను ఒక తప్పుడు మార్గంలో వెళ్తున్నాను, నేను ఒక తప్పు త్రోవలో వెళ్తున్నాను. అతని కళ్ళు గుడ్డితనంతో నింపబడిపోయినాయి. గాడిది కళ్ళు తెరవబడని, గాడిది చూస్తుంది అక్కడ దూతని, కానీ బిలాము చూడలేకపోతున్నాడు. చివరికి దేవుడు ఏం చేశాడంటే గాడిదతో మాట్లాడిచ్చాడు బిలాముతో. అయ్యో నా ప్రవక్త, అయ్యో నా యజమానుడా, నిన్ను నేను ఎప్పుడు తీసుకువెళ్ళలేదా, నేను ఎప్పుడన్నా ఇలా ఆగిపోయినా, ఎందుకు నన్ను కొడుతున్నావు, నీకు కనబడడం లేదా, నీ ముందు దేవుని దూత నిలబడింది, కత్తి దూచుకొని నిలబడింది, నిన్ను చంపివేయడానికి, నిన్ను నాశనం చేయడానికి నిలబడింది. ఆర్ యు నాట్ ఏబుల్ టు సీ ద ఏంజెల్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క దూతను చూడలేకపోతున్నావా? అవును ప్రియ సహోదరుడా, ఈరోజు మన కళ్ళు పాపముతో గుడ్డితనంతో నింపబడిపోయినాయి. దేవుడు మన ముందు ఏవి చేయబోతున్నాడో మనం గ్రహించడం లేదు. నువ్వు వెళ్తున్న క్రియలు, నువ్వు చేసే క్రియలు బహుహేయకరమైనవని నువ్వు గుర్తించకుండా వెళ్ళిపోతున్నావు. ఇవన్నీ తప్పని తెలిసి కూడా నీ సొంత మార్గంలో వెళ్ళిపోతున్నావు. అందుకొరకే గాడిది మాట్లాడాల్సి వచ్చింది బిలాముతోటి. ఆ గాడిది యజమానుడితోటి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే సంఖ్యాకాండం 22 నంబర్స్ చాప్టర్ 22 ఫ్రమ్ వర్స్ 32 to 34, 32 నుంచి 34 వరకు చదువుకున్నాం. యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నువ్వు ఏల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడక ఎలా ఉన్నదంటే విపరీతముగా కనబడుతుంది. కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చిన. ఈ రోజు నీ నడక విపరీతముగా ఉన్నది, అందుకొరకే నేను బయలుదేరి నీకు వ్యతిరేకంగా వస్తున్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ నడక దేవుని దృష్టిలో మరి ఎంతో కదా విరుద్ధంగా కనపడుతుంది. ఇంగ్లీష్లో అంటున్నాడు యువర్ వే ఈజ్ అ రెక్లెస్ వే అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అవును ప్రియ సహోదరుడా సహోదరుడా, ఈరోజు యువర్ పాత్ ఈజ్ ఎ రెక్లెస్ పాత్. ఈరోజు దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడుస్తున్నావు, నువ్వు విపరీతంగా కనబడుతుంది నీ మార్గం. అందుకొరకే దేవుడే నీకు వచ్చి విరుద్ధంగా నిలబడుతున్నాడు. దేవుడే వచ్చి నీకు వ్యతిరేకంగా నిలబడి కత్తు దూచుకొని ఉన్నాడు, నిన్ను నాశనము చేయాలని, నిన్ను సంహరించాలని. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. బిలాములాగా ఈరోజు బహుమానము కొరకు తప్పుడు త్రోవలను వెళ్ళకూడదని దేవుడు నీతో హెచ్చరిక చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు వెళ్ళి నీ నాశనాన్ని నువ్వు కొని తెచ్చుకోబోతున్నావేమో, నీ శాపాన్ని నువ్వు కొని తెచ్చుకోబోతున్నావేమో. ఈ మధ్యాహ్న వేళ సమయంలో దేవా నన్ను క్షమించయ్యా, కొన్నిసార్లు నా బుద్ధిహీనతతోటి నేను వెళ్ళే మార్గమే సరి అయినదని వెళ్ళిపోయాను, నేను చేసే క్రియ సరి అయినదని వెళ్ళిపోయాను, ఇక్కడేదో నాకు లాభం వస్తుందని అటు పరిగెత్తాను, ఇటు వెళ్తే ఏదో నాకు మేలని ఇటు పరిగెత్తాను. కానీ నీ మార్గం ఏంటో నేను తెలుసుకోలేకపోయాను, నీ చిత్తమేంటో నేను తెలుసుకోలేకపోయాను. నా గాడిద నాతో మాట్లాడిందయ్యా. ఈరోజు దేవుడు కొన్నిసార్లు చిన్న పిల్లలతో నీతోటి మాట్లాడిస్తున్నాడు.
నీ దైవజనులతో నీతో మాట్లాడిస్తున్నాడు, నీ బిడ్డలతో మాట్లాడిస్తున్నాడు, వాక్యము చేత మాట్లాడిస్తున్నాడు. అయినను నువ్వు వినడం లేదు. తర్వాత దూత వచ్చి అంటుంది, నీ గాడిదని నువ్వు ఎలా కొట్టుచున్నావు కదా. నీకు మేలు చెప్పేవారినేమో నువ్వు బాధిస్తున్నావు, నీకు మేలు చెప్పేవారిని అసహించుకుంటున్నావు. నీకు మంచి చేయాలని వారు పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు వారికి కీడు చేయనుద్దేశిస్తున్నావు. ప్రియ సహోదరుడా, భయంకరమైన ఈరోజు మార్గంలో నువ్వు ఉంటున్నావు. ఈరోజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు, ప్రభా నన్ను క్షమించయ్యా, ఐఎమ్ నాట్ ఇన్ ఎ రైట్ పాత్, నేను ఒక సరి అయిన మార్గంలో లేను. ఐఎమ్ వాకింగ్ ఇన్ ఎ రెక్లెస్ పాత్, నేను విపరీతమైన మార్గంలో వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించు ప్రభా. నీ మార్గంలో నడవాలని నేను ఆశపడుతున్నాను, నీ చిత్తాన్ని చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ మధ్యాహ్న వేళ సమయంలో ప్రియ సహోదరుడా, అయ్యో కయ్యను మార్గము, బిలాము యొక్క మార్గంలో నువ్వు వెళ్ళి ఈరోజు శ్రమను తెచ్చుకోవద్దని వాక్యం ఈరోజు నీతోటి హెచ్చరిక చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి హెచ్చరిక చేస్తున్నాడు. నీ జీవితాన్ని సరి చేసుకుని, దేవా నేను కయ్యను మార్గమైనను, ఇదిగో బిలాము వెళ్ళిన మార్గమైనను నేను వెళ్ళనయ్యా, ఈరోజు నీ మార్గంలో నేను నడుస్తాను, నీ చిత్తంలో నేను నడుస్తానని నువ్వు నడిచినట్టయితే దేవుని కృప నిన్ను ఆవరించబోతుంది. నీ జీవితాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. కయ్యనుతో మాట్లాడినట్టుగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కయ్యను, నువ్వు కూడా సత్క్రియ చేసినట్టయితే నువ్వు అంగీకరించబడేవాడివి కావా? ఈరోజు నువ్వు కూడా సత్క్రియ చేస్తే నీ వాకిట ఈరోజు పాపం ఉండేది కాదు, నీ వాకిట దోషం అనేది ఉండేది కాదు. కయ్యను, ఈరోజు దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. నీ సత్క్రియ దేవుని దృష్టిలో కనపడటం లేదు. ఈరోజు దేవుని సన్నిధిలో అడుగు, నీ క్రియలు దేవుని దృష్టిలో సత్క్రియలుగా కనపడటం లేదు. నువ్వు చేతి నిండా పాపం పెట్టుకుని దేవుని దగ్గరికి అర్పణలు ఇవ్వడానికి వస్తున్నావు కదా. ఇప్పుడు నా చెయ్యంత పుండ్లు, రక్తము, చీము కారుతుంది. నేను ఒక పుల్లారెడ్డి స్వీట్ తీసుకొచ్చి, అయ్యో నేను నిన్ను ప్రేమిస్తున్నాను సహోదరుడా తీసుకో అని ఆ స్వీట్ తీసుకొచ్చి నీ చేతికి ఇస్తావు, నువ్వు తీసుకోగలవా? యూ విల్ నెవర్ యాక్సెప్ట్. ఎందుకంటే నా చేతులు రక్తముతోటున్నాయి, నా చేతులు చీము కారుతున్నాయి కదా. ఈరోజు నీ చేతులు అపవిత్రతతో నువ్వు పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు? ఈ చేతులతో దేవునికి అర్పణని ఇస్తున్నావు. హౌ విల్ గాడ్ టేక్ ఇట్? నువ్వే తీసుకోనప్పుడు దేవుడు ఎలా తీసుకోగలడు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయి. మధ్యాహ్న వేళ సమయంలో నీ చేతులను కడుక్కో. ఈరోజు నీ అపవిత్రతను కడుక్కొని దేవుని దృష్టిలో నీతిమంతుడుగా, నీతిమంతులుగా నువ్వు కనబడినట్టయితే గాడ్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ యువర్ ఆఫరింగ్. తప్పక దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ చూస్తున్నా మీలో కొంతమంది, దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించడం లేదు? వై? దేవుడు ఎందుకు నాకు జవాబివ్వడం లేదు? నేను ఇన్ని సంవత్సరాలుగా కన్నీటితో మొరపెడుతున్నానే, ఎందుకు దేవుడు నన్ను అంగీకరించడం లేదు? ఈరోజు దేవుని సన్నిధిలో అడుగు. ఈరోజు దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు. దేవా, నాకు నీకు అడ్డుకున్న పాపం ఏంటయ్యా? నా చేతులు నా అపవిత్ర ఏంటో నాకు చూపించు ప్రభా. నా బలహీనతలు ఏంటి అని దేవుని సన్నిధిలో అడుగు కదా. దేవా, ఎందుకు నువ్వు నన్ను అంగీకరించడం ఎందుకు అంటున్నావే కానీ అసలు నాలో నాకు నీకు అడ్డుగా ఏ పాపం ఉంది చూపించు యేసయ్య అంటే దేవుడు నీకు బయలుపరచబోతున్నాడు. పశ్చాత్తాపడి వాటి నుండి నువ్వు బయటికి వచ్చినట్టయితే దేవుని యొక్క కనికరం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ శ్రమ నుండి నిన్ను తప్పించబోతున్నాడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, అదే యూదా మొదటి అధ్యాయము, జూడ్ చాప్టర్ 1 verse 12 and 13, 12, 13 వచనాలు చదువుకుందాం. కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. వీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగబెట్టులుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు, ఆ నిశ్చల మేఘముగాను, కాయలు రాలి ఫలము లేక 2 మారులు చచ్చి వేర్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను తమ అవమానమును నురుగువేళ ద్రుక్కువారై సముద్రము యొక్క
ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగారు ఉన్నారు కదా. వీరి స్థితిగతులు ఎలా ఉన్నాయో దేవుడు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. ఒక్కొక్కటి వివరించడానికి నాకు సమయం లేదు, కానీ ఈ వాక్యాన్ని మీరు చదువుకోండి. ప్రియ సహోదరుడా సోదరి, ఈరోజు నువ్వు నేను అట్టి రీతిగా ఉండకూడదు. అయ్యో వారికి శ్రమ అని వాక్యం సెలవిస్తుంది. కయీను మార్గమును వెళ్ళిన వారికి, బిలాము మార్గమున వెళ్ళిన వారికి, కోరాహు వెళ్ళిన మార్గము వారికి శ్రమ. ఈరోజు దారి తప్పి తిరుగుతున్న నక్షత్రముల వలె వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కటి మనం వివరించడానికి సమయం లేదు, కానీ ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉండకూడదని, దేవా నన్ను క్షమించు, నేను అదే మార్గంలో ఉన్నానేమో, నన్ను సరిచేయి, నేను కూడా నీ దృష్టిలో సత్క్రియ చేసి ఏబేలులాగా నీతిమంతురాలనే సాక్ష్యాన్ని నేను పొందే కృపను నాకు ఇవ్వమని ఈ మధ్యాహ్న వేళ సమయంలో నువ్వు పరీక్షించి నీ జీవితాన్ని పరీక్షించుకొని దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపతుడవై దేవుని వైపు నువ్వు తిరిగినట్టయితే గాడ్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ యూ. నీ ప్రార్థన ఆలకించబోతున్నాడు. నీ స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఇంకా ఎన్నేళ్ళు అదే స్థితిలో ఉంటావు కదా. దేవుడు నీలో కార్యము చేయాలి అనంటే, నీ అర్పణని దేవుడు అంగీకరించాలంటే ఈరోజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవుని వైపు తిరుగు. దేవుడు నిన్ను అంగీకరించి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ మధ్యాహ్న వేళ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. అయ్యో ఇదిగో కయ్యూను మార్గము బిలాము మార్గమును వెళ్ళిన వారికి శ్రమ అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియ సహోదరుడా, కయ్యూను లాంటి సత్క్రియని చేయలేని స్థితిలో ఉన్నావు. దేవుని దృష్టిలో యు ఆర్ నాట్ డూయింగ్ ఆల్ థింగ్స్ వెల్, సరి అయినగా నువ్వు చేయలేకపోతున్నావు. కయ్యూను తన సొంత తమ్ముడిని అసహించుకున్నాడు, తన సొంత తమ్ముని చంపివేశాడు. ఈరోజు నీ సొంత తమ్ముడిని ద్వేషిస్తున్నావేమో, నీ సొంత చెల్లిని ద్వేషిస్తున్నావేమో. దేవుడు అంటాడు, వాడు నరహత్య చేసిన వాడే, వాడు కయ్యూను మార్గంలోనే వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు. ప్రియ సహోదరుడా, క్షమించలేకపోతున్నావు కొంతమందిని, నీకు కీడు చేసిన వారిని క్షమించలేకపోతున్నావు. ఈ మధ్యాహ్న వేళ సమయంలో దేవుని సన్నిధిలో ఒప్పుకో, దేవా నన్ను క్షమించయ్యా, నేను నా కీడు చేసిన వారిని క్షమిస్తానయ్యా. ఈ రోజు నుంచి నీ దృష్టిలో నేను సత్క్రియని చేస్తానయ్యా. ఏబేలులాగా నీతిమంతుడనే మంచి సాక్ష్యాన్ని నేను పొందుకుంటాను. యేసు బిలాము వలె ఏదో బహుమానం దొరుకుతుందని తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోతున్నాను. ఈరోజు వేగిరపడి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నానయ్యా. ఈరోజు నన్ను క్షమించయ్యా. నా గుడ్డితనముతో ఈరోజు నేను వెళ్ళిపోతున్నాను. లార్డ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు, నన్ను కడుగు నీ రక్తముతో అని దేవుని సన్నిధిలో అడుగు. సహోదరుడా సహోదరి, దేవుడు నిన్ను కనికరించబోతున్నాడు, ఆ శ్రమ నుండి నిన్ను తప్పించబోతున్నాడు. ఈ మధ్యాహ్న వేళ సమయంలో దేవుణ్ణి అడుగు, దేవుడు కృపని నీకు ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రం యేసయ్యా. ఈరోజు ఆన్లైన్ ప్రేయర్కి వచ్చిన ప్రతి బిడ్డ పైన నీ హస్తం పెట్టు. ఈ విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి నాయన. నిజమే, అయ్యో వారికి శ్రమ, కయ్యూను మార్గంలో బిలాము మార్గంలో కోరాహు మార్గంలో వెళ్ళిన వారికి శ్రమ అని నీ వాక్యం సెలవిస్తుంది. నా తండ్రి, నా దేవా, మేము ఆ మార్గాల్లో వెళ్ళకొండగా, నా దేవా మేము అటువంటి క్రియలు జరిపించకొండగా, మేము సత్క్రియలు చేసి నాయన ఏబేలు వలె నీతిమంతుడు అనే సాక్ష్యాన్ని పొందుకునే కృపను మా అందరికీ దయచేయి. ఈరోజు ఆన్లైన్ ప్రేయర్ చూస్తూ కొంతమంది కన్నీటితో ఏడుస్తున్నారేసయ్యా, కన్నీటితో మొరపెడుతున్నారు. అవును దేవా, నేను బహుమానం కోసం తప్పు మార్గంలో వెళ్ళాను, నాకేదో లాభం వస్తుందని ఐ వెంట్ ఇన్ రాంగ్ వేస్. ఓరియా రబా బాబా స్తోత్ర. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సహోదరుడా సహోదరి. ఈరోజు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. దేవా, ఇట్ ఈస్ మీ, నేనేనయ్యా, నేను శాపగ్రస్తుడిగా ఉన్నాను. ఈరోజు నేను కయ్యూను వలె ఐఎమ్ బీన్ కర్స్డ్ లార్డ్, నా జీవితంలో శాపమే ఉన్నది, నన్ను క్షమించు యేసయ్యా, నన్ను క్షమించు. వారికి శ్రమ అన్నావు కదయ్యా,
ఈరోజు నన్ను మన్నించయ్యా, నన్ను బట్టి నా కుటుంబం అంతా శాపంగా మారిపోయింది అనుకుంటున్నావు, నన్ను బట్టి ఇదిగో ఎంతో మందికి కీడు జరిగిందని ఈరోజు తలస్తున్నావు. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రం నాయన. నీ బిడ్డలను కనికరించి నువ్వు క్షమించు నాయన. నీ బిడ్డలను కూడా నీ కృప చేత నింపి నాయన. ఈ రోజు నుంచి ఏబేలు నడిచిన మార్గంలో నడిచేలాగా దేవా, మేము నీతి మార్గంలో నడిచే కృపను మాకు దయచేయండి నాయన. నీ దృష్టిలో మేము త్రోసివేయబడిన వారిగా ఉండకూడదు, దారి తప్పి తిరుగుతున్న నక్షత్రాల వలె మేము ఉండకూడదయ్యా. అయ్యో నా ప్రభా, అలాంటి స్థితి మా జీవితంలో రాకూడదయ్యా. ఈరోజు మమ్మల్ని క్షమించి యేసు, ప్రతి బిడ్డను కూడా క్షమించి నాయన, నీ రక్తము చేత కడుగు నాయన. మా హృదయాల్ని మార్చి ఈ రోజు నుంచి నీతి మార్గాల్లో నడిపించి నీ బిడ్డల పైన నీ కృప చేత నింపి నాయన. ఇదిగో నెమ్మది కలిగిన హృదయాలు వారికి దయచేయండి. వారి స్వస్థత మీరు కలిగించేయండి, హృదయానికి వారి ఆలోచనలకి స్వస్థత కలిగించండి, ఆత్మీయ జీవితానికి స్వస్థతను కలిగించి నాయన నీ నీతి మార్గంలో నడిపించుకుని నీ మహిమగా వాడుకోమని అడుగుతున్నానికి స్తోత్రం. థ్యాంక్ యూ ఫాదర్. ఈ మధ్యాహ్న వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి వచ్చిన ప్రతి బిడ్డని బట్టి నీకు వందనాలు. ఇంకా కొన్ని పేర్లు నేను చదవలేకపోయాను, కానీ ప్రభా నువ్వందరినీ చూస్తున్నావు. నీ కృపా కటాక్షం నీ బిడ్డల పైన ఉంచి నీ నెమ్మది మేలు నీ బిడ్డలకి దయచేయండి నాయన. అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా చేయండి నాయన. ఈరోజు కయ్యను మార్గమే కానీ బిలాము మార్గంలో మేము వెళ్ళకూడదని, అయ్యో అలాంటి శ్రమ మేము తెచ్చుకోవద్దని మాతో మాట్లాడేవయ్యా. ఈరోజు ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డలో నువ్వు ఫలింపచేసి నాయన, ఈ బిడ్డలందరినీ రక్షించుకోండి నాయన. వీరిలో ఒక్కరు నశించిపోకూడదు నాయన, ఒక్కరు నాశనం అయిపోకూడదు, ఒక్కరు శాపగ్రస్తులు కాకూడదు నాయన. నీ పాద సన్నిధిలో బ్రతిమలా ఆడుకుంటున్నాను నా ప్రభా. నీ బిడ్డలందరినీ నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ జీవ గ్రంథంలో వీరి పేర్లు రాసుకోండి నాయన. ప్రభా నీకు స్తోత్రం. నీతి మార్గంలో నడిచే కృపను ప్రతి బిడ్డకి నువ్వు దయచేసి నాయన. ఇదిగో నీ రాజ్యం కొరకు సిద్ధపాటు చేయమని నీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు చాలామంది కొత్త వారు జాయిన్ అయ్యారు. న్యూలీ దేర్ ఆర్ మెనీ న్యూ పీపుల్ హు హ్యావ్ బీన్ జాయిన్. వీ వెల్కమ్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామంలో మీ అందరినీ ఎంతో సంతోషంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ 3 o'clockకి, సండే రోజు సాయంకాలం 8 గంటలకి మనం ఈ ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది. మరి మీరు ఆశీర్వదించబడితే, ఇఫ్ గాడ్ హ్యాస్ స్పోకన్ టు యూ కదా, దేవుడు మీతో మాట్లాడినట్టయితే దేవునికి స్తుతులు చెల్లించండి, థ్యాంక్ యూ జీసస్ అని దేవుణ్ణి ఆరాధించండి. మీకేమన్నా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే మా స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంది, దానికి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. తప్పనిసరిగా మీకోసం మేము ప్రార్థన చేస్తాము. అంతేకాదు ఈ ప్రేయర్ జరిగిన ఈ ప్రతి వాక్యము కూడా మా ఆన్లైన్ ప్రతి ప్రేయర్ని కూడా మా యూట్యూబ్ ఛానల్ గాడ్స్ వర్డ్ ఫర్ యూ ఇండియా లేదా బ్రదర్ థామస్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్లో ఈ వాక్యాన్ని మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు విన్న వాక్యాన్ని మీరు దీవించబడితే మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే మరి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మా లింక్ మీకు రానట్టయితే ఎవరు మీకు ఈ లింక్ని హెల్ప్ చేస్తారో వాళ్ళని మీరు కాల్ చేస్తే వాళ్ళు మా యూట్యూబ్ లింక్స్ మీకు పంపిస్తారు. అండ్ యూ క్యాన్ బీ బ్లెస్డ్. మీరు కూడా దీవించబడగలరు. మీకోసం వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. ఇక్కడ కొంతమంది టీమ్గా, సిస్టర్స్ టీమ్ అందరూ కలిసి మీ ప్రతి ఒక్క పేరుని వీఆర్ రీడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్క పేరు చదువుతూ వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు కదా. ఇఫ్ గాడ్ హ్యాస్ డన్ గుడ్ థింగ్స్, మీ జీవితంలో మంచి మేలులు చేసి, బ్రదర్ నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను ఒక 5 minutes అని అనుకుంటే మీరు నాకు కాల్ చేసి చెప్తే సండే రోజు డెఫినెట్లీ దాదాపుగా మోర్ దెన్ 60 people జాయిన్ అవుతారు సండే రోజు. ఆ రోజు మీ సాక్ష్యాన్ని మీరు పంచుకుంటే దేవుని మహిమ కొరకు, ఇట్స్ ఓన్లీ ఫర్ ద గాడ్స్ గ్లోరీ. మీరు ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలనుకుంటే నా ఫోన్ నెంబర్ ఉంది, నాకు కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో నాకు మెసేజ్ పెట్టండి. తప్పక
తప్పక విల్ గివ్ యూ అ ఛాన్స్ టు షేర్ యువర్ టెస్ట్ మనీ. దేవుడు మీతో మాట్లాడినట్టయితే తప్పక యూ కెన్ షేర్ విత్ మెనీ పీపుల్. దేవుడు మీ జీవితంలో ఏం చేస్తున్నాడో మీరు కూడా సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాను. మౌనంగా ఉండొద్దు. లెట్ us గ్లోరిఫై గాడ్ కదా. దేవుడు చేసిన మేలుని మనసులో పెట్టుకోవద్దు. దేవుని మహిమ కొరకు ఇతరులకు నువ్వు చెప్పినట్టయితే అది నీకు మేలు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. ఈరోజు కూడా ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.